రైట్. ఒక బీజేపీ పార్టీ అంటే ఒక మతతత్వ పార్టీ అని, ఒక హిందూ సాంప్రదాయం తప్ప మరో సాంప్రదాయాన్ని గౌరవించరని అంటే ఇటు కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తుంది. దీనిపై మీ స్పందన ఏంటి మేడం? అది చాలా తప్పు. అంటే దాన్ని పార్టీలన్నీ కలిసి ఏం చేస్తున్నాయంటే ఒక సెక్యులర్ అన్న పేరుతోని లేకపోతే బీజేపీ హిందూ సాంప్రదాయం తప్ప క్రైస్తవ సాంప్రదాయం, బౌద్ధ సాంప్రదాయం, ముస్లిం సాంప్రదాయం పాటిస్తుందా మేడం? అసలు కనీసం గౌరవిస్తుందా? హిందుత్వం, క్రైస్తవము అవన్నీ మతాలు. హిందుత్వం అనేది ఒక ప్రాసెస్ ఆఫ్ లివింగ్. అది ఒక మనం దేశం మొత్తంగా మనము తీసుకుపోయే ఒక లివింగ్ ప్రాసెస్ అది. సో దానికి మతాలకు దానికి సంబంధము అంటగట్టడం అనేది కరెక్ట్ కాదు. ఫస్ట్ థింగ్. అందులో అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే హిందుత్వంలోనే సెక్యులరిజం ఉంది ఎక్కువగా. ఎందుకంటే హిందువులకు అని అంటే హిందువులు అంటే అందరూ దాంట్లో ఏ కులము మతాలు అన్నీ ఏముండవు అందులో. హిందుత్వం అని అంటే అందరం కలిసి జీవించాలి. ఇళ్ళనే కూడా విభేదాలు ఉన్నాయంట, వాస్తవమేనది? అంటే రాముణ్ణి పూజించే వారిని బీజేపీ ఒక తీరుగా చూస్తుంది, ఏ ఎల్లమ్మనో పుల్లమ్మనో మల్లమ్మనో పూజించే వారిని ఇంకో తీరుగా చూస్తుంది. అది చాలా తప్పు అసలు. అంటే అంత చిన్న అంటే నేను నా దృష్టిలో ఇంకా మనం లాంగ్వేజ్ మార్చి మాట్లాడాలంటే ఇవన్నీ చిల్లర మాటలు అన్నట్టు. సో మాకున్న సిద్ధాంతాలు కానీ ఏది కానీ అసలు ఒక దేశానికి సంబంధించిన సిద్ధాంతాలు, దేశానికి సంబంధించిన సిద్ధాంతాలను ప్రజలు దానికి సంబంధించిన ప్రజలతోనే ముడిపడి ఉంటుంది. అది పక్కగా పెట్టేసేసి దాన్ని చిల్లర రాజకీయాలు చేయడానికి మాత్రం వాడే పద్ధతులు కాదు తప్పితే ఒక మా భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతాలలోనే సెక్యులరిజం అనేది ఉన్నది. దాంట్లో అసలు మీరు చూస్తే ఇప్పుడు రాబోయే కాలంలో కానీ ముందు ప్రీవియస్గా చూసినా కూడా బీజేపీ ఉన్నప్పుడే గొడవలు లేవు, అల్లర్లు లేవు. బీజేపీ లేనప్పుడు అన్నీ అల్లర్లు ఉన్నాయి. ఎందుకున్నాయంటే బీజేపీకి కానీ హిందువులకు కానీ, హిందువులు అంటున్నాం, హిందువులకు కానీ మత పోలను సహనంగా భరించే శక్తి అనేది వాళ్ళకే ఉంది, సమానంగా చూసే శక్తి అనేది వాళ్ళకు ఉంది. కానీ దానికి పార్టీలన్నీ కూడా కలిసి వాళ్ళ స్వార్థం కొరకు వాళ్ళకు ఒక రాజకీయంగా వాళ్ళు లాభపడాలన్న ఉద్దేశంతో దీనికి ఒక ముద్ర వేసి దాన్ని పక్కదారి పట్టిస్తున్నారు తప్పితే హిందుత్వం ఉన్న దగ్గరే ఒక ఓపిక అన్నది, సహనం అన్నది. ఆ సహనం అన్నది ఎంతవరకు అంటే అందరినీ భరించే శక్తి, అందరినీ ఆదుకునే శక్తి అన్నీ కూడా అందులో ఉంటాయి.